ఎండనక, వాననక, రాత్రనక, పగలనక శ్రమిస్తూ ఉన్న ఎందరో తండ్రులకు ఈ వీడియో ఫాదర్స్ డే స్పెషల్‌గా అంకితం చేస్తూ ఉన్నాను. వానలో సైతము రిక్షా బండిని లాగి పంచర్ షాపులో పనిచేస్తూ అదేవిధంగా టాయిలెట్స్‌ను కడుగుతూ ఉండి కూడా బస్తాలు మోయలేని పరిస్థితిలో ఉండి మూటలు మోస్తూ, బస్తాలు మోస్తూ కన్న కష్టం చేస్తూ తమ పిల్లల సుఖం కోసం అనారోగ్యం పాలై ఉండి కూడా హాస్పిటల్‌కు వెళ్ళకుండా పిల్లల అవసరాలకు ఖర్చు చేస్తూ ఉన్న ఎందరో తల్లిదండ్రులకు హ్యాట్సాప్ చెప్దాం. మరి అమ్మ ఎగ్జామ్ రాయటం కోసం డిగ్రీ ఎగ్జామ్‌కు హాల్ లోపలికి వెళ్తే 3 గంటల పాటు మరి నానే అమ్మాయి మనల్ని చూసుకుంటాడు. ఇక్కడ చూడండి అమ్మ టిఫిన్ చేస్తూ ఉన్నది. నానే మరి గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ భోజనం తినిపిస్తూ ఉన్నాడు నాన్న. నాన్న ప్రేమకు వెలకట్టగలమా? నాన్న త్యాగాన్ని, నాన్న కష్టాలను ఏ విధంగా మనం తీర్చుకోగలం? తీర్చలేని రుణం ఎవరిది అంటే తల్లిదండ్రులదే అని చెప్పుకోవచ్చు. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక మనల్ని సుఖంగా ఉంచడం కోసం మన భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దటం కోసం స్కూళ్ళు, ఆటలు, పాటలు మన సంతోషమే వాళ్ళ సంతోషంగా భావించి మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే అది నానే అని చెప్పుకోవచ్చు. హాస్టల్స్ ఓపెన్ అయ్యాయి అంటే బైక్ మీద తీసుకొచ్చి దింపి వెళ్తూ ఉంటాడు. మోయలేని బరువును ఓ చేతిలో మోస్తూ, ఓ భుజంపై బిడ్డలను మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరి అమ్మ ఎక్కడో ఉన్నా కూడా నాన్న కుటుంబ భారాన్ని మొత్తాన్ని మోస్తూ ఉంటాడు. అమ్మ జన్మనిస్తే జీవితాన్ని నాన్న ఇచ్చాడు. ఆటల్లో సైతము, పాటల్లో సైతము మనం ఆనందంగా ఉండటం కోసం తన ఆనందాన్ని, తన సంతోషాన్ని, తన సుఖాన్ని అన్నింటిలో కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే నాన్న అని చెప్పుకోవచ్చు. ఫంక్షన్ హాల్‌లలో ఫంక్షన్‌లు చేయించినప్పుడు కూడా తనకు బట్టలు తీసుకోకుండా మనకు బట్టలను తీసుకుంటాడు. మరి మహారాణిలాగా మనం ఉండాలనే ఎప్పుడూ కూడా నాన్న కలలుగంటూ ఉంటాడు. ఎగ్జామ్ హాలుకు వెళ్ళాలి అంటే నేనున్నాను రా కన్నా అంటూ ధైర్యాన్ని చెప్పి మనల్ని తీసుకుపోయి ఎగ్జామ్ రాపిస్తూ ఉంటాడు. రైల్వే ట్రాక్ దాటేటప్పుడు చెయ్యి పట్టుకొని దాటిస్తూ ఉంటాడు. మరి స్కూల్లో ఘనతను సాధించాలని కోరుకుంటూ ఉంటాడు. పంచభక్ష పరమాన్నాలను మనకు పెట్టి తను మాత్రము పచ్చడి మెతుకులైనా తింటాడు. అలాంటి నాన్న వృద్ధాప్యంలో చేతులు వణుకుతూ ముద్ద నోట్లో పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జాలిపడాల్సింది పోయి మన సంతోషాలకు అడ్డంగా ఉన్నారు, ఇబ్బందిగా అవుతారు అన్న ఉద్దేశంతో అనాథాశ్రమాల్లోనూ, ఓల్డ్ ఏజ్ హోమ్‌ల్లోనూ వేయకండి. దయచేసి ఆలోచించండి